బీజేపీతో జనసేన టీడీపీ పొత్తు ఖరారైంది. పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్రను పోషించారు. కేంద్ర పెద్దలతో మాట్లాడి మూడు పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. కీలక భేటీ తర్వాత జనసేనాని ఢిల్లీ నుండి హైదరాబాద్కు బయలుదేరారు. రేపు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయి పొత్తుల గురించి ఆయన వివరించే అవకాశం ఉంది. ఢిల్లీ పెద్దల సలహా మేరకు కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలియవస్తోంది. బీజేపీతో జనసేన టీడీపీ పొత్తు ఖరారైంది. పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్రను పోషించారు. కేంద్ర పెద్దలతో మాట్లాడి మూడు పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు పవన్ కళ్యాణ్. కీలక భేటీ తర్వాత జనసేనాని ఢిల్లీ నుండి హైదరాబాద్కు బయలుదేరారు. రేపు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయి పొత్తుల గురించి జనసేనాని వివరించే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ పెద్దల సలహా మేరకు కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలియవస్తోంది. పొత్తుల గురించి భారతీయ జనతా పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుండి తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. అలాగే ఢిల్లీ పెద్దల సలహా మేరకు కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలియవస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తాజా సమాచారం ఏంటి? ఎస్ మూర్తి, 2024 ఎన్నికలకు సంబంధించి పూర్తిగా పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ కూడా గత 2.5 సంవత్సరాల నుంచే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. అయితే అదేవిధంగా కూడా ఎన్డీఏ నుంచి కూడా టీడీపీ బయటకు వచ్చిన తర్వాత ఇవాళ బీజేపీని ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. దానికి సంబంధించి ఇప్పటికే పొత్తులు కూడా కన్ఫర్మ్ అయిన పరిస్థితి అయితే ఉంది. జనసేన బీజేపీకి సంబంధించి 8 పార్లమెంటు అలాగే 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా ఇప్పటికీ ఒక అంగీకారం వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అధికారికంగా కూడా ఇవాళ నైట్ కానీ రేపు కానీ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి పొత్తులకు సంబంధించి క్లారిటీ అయితే చంద్రబాబు ఇచ్చారు. పార్టీ నాయకులకు సంబంధించి కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత ఎన్ని పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు తీసుకున్నాము, ఏ పరిస్థితుల్లో రాష్ట్రానికి అభివృద్ధి కోసం బీజేపీ సహకారం కావాలి అంటూ కూడా పార్టీ నాయకులకి అయితే చంద్రబాబు చెప్పడం జరిగింది. పూర్తిగా రేపు చంద్రబాబు కూడా హైదరాబాద్ ఢిల్లీ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత పార్టీ ముఖ్య నాయకులతో మీటింగ్ అయితే ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి కూడా బయలుదేరినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత రేపు లేదా ఎల్లుండి మంగళగిరి వస్తారు. మంగళగిరి వచ్చి పార్టీ ముఖ్య నాయకులతో కూడా ఈ భేటీకి పొత్తులకు సంబంధించి కూడా ఒక ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కేంద్ర పెద్దలు ఎలాంటి హామీలు ఇచ్చారు, కేంద్ర బీజేపీకి సంబంధించిన పొత్తుల విషయంలో పార్టీ ముఖ్య నాయకులకు కూడా వివరించనున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు అనేది కూడా ఒక అనుకున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర పెద్దల ఆలోచనతో వాళ్ళ ఐడియాతో కూడా ఎంపీగా కూడా పోటీ చేయాలంటూ కూడా కేంద్ర బీజేపీ పెద్దలలో పవన్ కళ్యాణ్కు సూచించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా గతంలోనే అటు పవన్ కళ్యాణ్ కూడా కాకినాడకు సంబంధించి కూడా ఎక్కువ పర్యటనలు చేశారు. వారాహి యాత్ర అప్పుడు కావచ్చు, తర్వాత పార్టీ ముఖ్య నాయకులతో కూడా అక్కడ ఇంటర్నల్ మీటింగ్స్ కూడా పెట్టిన నేపథ్యంలో ఎంపీగా వెళ్తే ఎలా ఉండబోతుందని కూడా ఇప్పుడు పార్టీ నాయకులతో కూడా మరొకసారి రేపు భేటీ అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. టోటల్గా అయితే కాకినాడ ఎంపీకి సంబంధించి అక్కడ ఎంపీగా పోటీ చేస్తే దాదాపు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ బ్యాంకు కూడా పూర్తిగా అటు ఈ కూటమికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కేంద్రంతో పాటు రేపు ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి కొంత పవర్ షేరింగ్ ఇక్కడ ఉంటుందని అనుకున్నప్పటికి కూడా ప్రస్తుతం పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చాలా వరకు తగ్గి రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను ముందుకు వెళ్తున్నాడని కూడా గత నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ ప్రణాళిక వ్యూహంతో కూడా ముందుకు పోతున్నారు. అయితే తాజాగా బీజేపీ పెద్దల ప్రకారం వాళ్ళు చెప్పిన ఆలోచన ప్రకారం ఎంపీగా పోటీ చేసిన తర్వాత 2024 ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే పవన్ కళ్యాణ్కి
తగ్గ హుందాతనంగా ఉంటుంది. అలాగే ఇప్పటివరకు కూడా కొంత అభిమానులు పవర్ షేరింగ్ విషయంలో ఒక క్లారిటీ లేదనేది కూడా కొంత నిరుత్సాహంగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా అయితే ఈ కేంద్ర మంత్రి పదవి తీసుకుని ఎంపీ అవడం వల్ల ఢిల్లీ స్థాయి రాజకీయాలు, జాతీయ స్థాయి రాజకీయాల్లో పవన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే విభజన హామీలు కావచ్చు, అలాగే పెట్టుబడులకు సంబంధించి అట్లా ప్రత్యేక హోదా వంటి అంశాలతో పాటు కొంత విశాఖ ప్రైవేటీకరణ అంశాలు కూడా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా వీటి మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అటు తెలంగాణకు సంబంధించి కూడా కొంత రాష్ట్ర విభజనకు సంబంధించి కొంత విభజన హామీలు రావాల్సి ఉన్న పరిస్థితి ఉంది. కొంత నిధులు పెండింగ్ కావచ్చు, పోలవరం వంటి విషయాలు, అలాగే షెడ్యూల్ 9 వంటి విషయాల్లో కూడా కొన్ని ఇంకా పెండింగ్ ఉంది. దాదాపు 10 సంవత్సరాలు పూర్తయింది రాష్ట్ర విభజన జరిగి, ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రి పదవి తీసుకుని ఎంపీగా వెళ్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభివృద్ధి విషయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా బీజేపీ పెద్దలతో కూడా ఇప్పటికీ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. బీజేపీ పెద్దలు కూడా ఎంపీగా పోటీ చేయాలని కూడా పవన్ కళ్యాణ్కి సూచించినట్టుగా తెలుస్తుంది. రేపు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీ ముఖ్య నాయకులతో మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్లో కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా ఎంపీకి వెళ్తే ఎలా ఉంటుందో, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేకి కూడా పోటీ చేసి 2 స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రేపు గెలిచిన తర్వాత దాని మీద పూర్తిగా కూడా పార్టీ నాయకులతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే 5 అభ్యర్థులను కూడా ప్రకటించారు. మిగతా 19 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ పోటీ చేయాలి, అక్కడ అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా క్లారిటీగా కూడా ఈ 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కాకినాడ ఎంపీ మీద ప్రధాన దృష్టి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా 1952 నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఒక బ్రాహ్మణు, అలాగే 1998లో కృష్ణరాజు ఇద్దరు తప్ప మిగతా అందరూ కూడా కాపుల నాయకులు ఇక్కడ గెలిచిన పరిస్థితి అయితే ఉంది. 2014లో కూడా అప్పుడు కూడా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి సంబంధించి కూడా తోట నరసింహం గెలిచాడు. 2019లో వంగా గీత గెలిచింది, ఆమె కూడా కాపు. ఒక 2 నాయకులకు తప్ప ఇప్పటి వరకు కూడా కాకినాడలో పూర్తిగా కాపు నాయకులే అక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం వల్ల కాపుకు సంబంధించిన మెజారిటీ కాపు ఓటు షిఫ్టింగ్ అనేది అటు కూటమికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ కూటమి కూడా విజయం సాధించడానికి ఇది ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యూహాన్ని కూడా బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీగా అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఇప్పటికే పొత్తులు కన్ఫర్మ్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీకి సంబంధించి కూడా కొన్ని పార్లమెంటు స్థానాల్లో కూడా ఇప్పటికే ఒక లిస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే అరకు, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి, ఏలూరు, నరసాపురం ఈ టిక్కెట్లు అయితే బీజేపీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వైజాగ్ను కూడా బీజేపీ అడుగుతుంది. దాని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. దాని మీద కూడా 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చింది. ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పోటీ చేస్తుంది. ఇప్పటికే పొత్తులు కన్ఫర్మ్ అయింది కాబట్టి అధికార ప్రకటన బీజేపీకి పార్లమెంటు స్థానాలు ఎక్కువ కోరుకుంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ ఇవ్వాలి అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సింది. దాని మీద కూడా ఇవాళ నైట్ కానీ రేపు కానీ ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రకటన వచ్చిన అనంతరం కూడా 17వ తారీఖు సంబంధించి కూడా మరొక కీలక పరిణామం అయితే జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో కూడా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయనున్నారు. నవరత్న పథకాలు అమలుతో పాటు కొన్ని కొత్త అంశాలను కూడా వైసీపీ మేనిఫెస్టో రేపు రిలీజ్ చేస్తుందంటూ కూడా ఇప్పటికే విజయసాయి రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 17న టీడీపీ, జనసేనకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేయడానికి ఇప్పటికే డేటును కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు మోదీ కూడా బీజేపీతో కూడా పొత్తు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఈ ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ప్రధానంగా అగ్రనేతలు పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రధాని మోదీ కూడా ఆ సభలో పాల్గొంటారు. దానికి సంబంధించి పూర్తిగా భారీ ఏర్పాట్లు చేసే విధంగా కూడా ఈ పార్టీ నాయకులు అయితే ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా భారీ బహిరంగ సభకి సంబంధించి కొంత వేరే ప్లేస్ని కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు టీడీపీ భవిష్యత్ గ్యారంటీ, అలాగే సూపర్ 6 పథకాలను కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి షణ్ముఖ వ్యూహం ప్రధానంగా యువకులకు సంబంధించి, అలాగే కార్మికులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహంతో కూడా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా బీసీ డిక్లరేషన్ చేశారు. 10 అంశాలకు సంబంధించి బీసీలకు సంబంధించి కూడా డిక్లరేషన్ అనంతరం కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ఇవాళ జరిగిన బీజేపీ పెద్దలతో కూడా కొన్ని అంశాలు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా 17వ తారీఖు ఈ ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి రాష్ట్ర బీజేపీ నాయకులతో కూడా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు, అలాగే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు కూడా కలిసి ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా ఒక చర్చించే అవకాశం ఉంది. అట్లాగే ఇప్పటికే పొత్తులు కన్ఫర్మ్ అయింది కాబట్టి రేపు 14వ తారీఖున జరిగే ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా చంద్రబాబు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే బీజేపీకి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సిన అంశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.